హిందువుల పరిస్థితి ఏంటి? హిందువుల గురించి ఒక్క రోజున ఉందా? కశ్మీర్లో వందలాది మందిని చంపేశారు, జనసైడ్ చేశారు, పారిపోయి బయటకు వచ్చారు. ఎవడన్నా మాట్లాడా? నిజాం రజాకార్ల చేతిలో కొన్ని లక్షల మంది, వేల మంది చచ్చిపోయారు. ఒక్కడన్నా మాట్లాడా? ఇస్లామిక్ మతోన్మాదుల చేతిలో కొన్ని వేల మంది చచ్చిపోయారు, లక్షల మంది చచ్చిపోయారు ఇస్లామిక్ మతోన్మాద దాడుల్లో. అక్బర్ నుంచి, బీర్బల్ నుంచి, షాజహాన్, ఔరంగజేబ్, ఎవడస్తే వాడు ఊచకోతలు కోసారు కదా. ఒక్క ఉదంతానన్న రికార్డ్ చేశామా మనం? హిందువుల మీద దాడులు జరిగిన దాని గురించి ఒక్కడన్నా ఇంటర్నేషనల్గా దాని గురించి ఏమైనా రిప్రజెంటేషన్ ఉందా? ఇంటర్నేషనల్గా రిప్రజెంటేషన్ లేదు. మనకు అది అలవాటు అయిపోయింది, ఆదత్ హోగా అంతే. నిజంగా మాట్లాడితే ఇట్స్ ఓకే. మనకేంటి, మనకు కావాల్సింది ఏంటంటే మనం మన సంకల్పంలో కానీ, మన పూజల్లో కానీ, వాటిల్లో కానీ ఏం చెప్పుకుంటాం మనము? అష్టైశ్వర్యాలు రావాలి, నా ఉద్యోగం బాగుండాలి, నా వ్యాపారం బాగుండాలి, నేను బాగుండాలి, నా పొట్ట బాగుండాలి. అక్కడెక్కడో హిందూ చచ్చిపోతే నాకేంటి? పాకిస్తాన్లో ఆడపిల్ల మెచ్యూర్ అయితే, పెద్ద మనిషి అయితే చాలు, ఎవడెత్తుకపోతాడని భయపడే కుటుంబాలు అక్కడ పాకిస్తాన్లో మగ్గుతూ ఉన్నాయి. బంగ్లాదేశ్లో అట్లాంటి పరిస్థితి ఉంది. బంగ్లాదేశ్లో ఇప్పుడు చూస్తే ఒకడెవడో మాట్లాడినందుకు చంపి పడేశారు. వాళ్ళు ఏమైపోతే మనకెందుకు? కానీ మనం మాత్రం లాస్ట్కి వస్తే ఒక రోజు కూర్చొని హిందూ రాష్ట్రంగా మోదీ గారు ప్రకటించాలండి అంటాం. ఈ భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలండి అని స్టేట్మెంట్ ఇస్తాం. హిందూ రాష్ట్రం అంటే అర్థం ఏంటి? మనం హిందూ అనే భావనలో వాళ్ళతో ఉన్నామా? వాళ్ళ విషయంలో మనం ఏమో ఆలోచిస్తున్నాం? మన బాధ్యత ఏంటి? ఇక్కడ వరీసంగా ఉంది, చాలా బాధగా ఉంది. ఒక రకంగా చెప్పాలని ఐఎమ్ సారీ, నేను కొంచెం ఎగ్జైట్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. ఇది యాంగ్విష్ అండి, ఇది కోపం అండి, ఇది బాధ అండి. వాళ్ళ గురించి ఎవడు మాట్లాడుతున్నాడు? ప్రభుత్వము భౌగోళిక సరిహద్దుల్ని పెట్టుకొని కూర్చోంది. భౌగోళిక సరిహద్దులు ఏంటి? సింధు అని మనం మాట్లాడతాం. సింధు దేశం అంతా మనదే. అక్కడ ఉన్న హిందువులు ఎక్కువ మంది ఉన్నారు. అది ఎప్పుడైనా ఒక రోజు మన దగ్గరికి రావచ్చేమో అని మనం ఎదురు చూస్తున్నాం. కానీ నిజానికి సింధు దేశంలో ఉన్న హిందువుల పరిస్థితి ఏంటయ్యా? ఎలా తీసుకొద్దాం మనము? దాని మీద ఒక పాలసీ, ప్రభుత్వం పాలసీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వంగదేశం అంటారండి. బంగ్లాదేశ్ అంటే వంగదేశం కదా. అది అంగ, వంగ, కళింగ, కాశ్మీర, కాంభోజ దేశాలు కదా ఇవన్నీ. మనం మాట్లాడేది మన పురాణ కాలం నుంచి కూడా. బంగ్లాదేశ్ అనేది భౌగోళిక సరిహద్దులు చూస్తే 26 పరగణ, లేకపోతే మాల్డా, లేకపోతే ఆ ప్రాంతం వరకే మన భౌగోళికంగా మనకు కనబడుతున్న మ్యాప్. మన మ్యాప్, ఇండియన్ మ్యాప్ కేవలం అంతవరకే ఉంది. ఆ తర్వాత మనది కాదు అనే భావనలో ఉన్నారు. గంగా నది బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. గంగా అటు వెళ్తే పద్మా నది అంటారు దాన్ని. అక్కడ మేము స్నానం చేశాను, నేను మునక వేసి అక్కడ తర్పణాలు వదిలాను నేను గిరిధర్ గారు. సో గంగా బంగ్లాదేశ్కు వెళ్ళిపోతుంది. గంగా నది ప్రవహించే ప్రతి ప్రాంతము మనదే. సింధు నది పరివాహక ప్రాంతం అంతా మనదే, హిందువులదే. సో ఆ సివిలైజేషనల్ ఆస్పెక్ట్స్ లో భారత ప్రభుత్వం ఆలోచించినంత వరకు ఇది ఇలాగే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.